యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కార్తీక మాసం మొదలైంది అంటే హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి దర్శనానికి చాలామంది అయ్యప్ప మాల వేస్తున్నారు. కానీ ఆ మాలలో ఉన్న నియమాలేంటి, స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి, ముందు వాళ్ళు ఎలాంటి గురుస్వామి దగ్గర మాల వేయించుకోవాలి, మనకున్న చాలామందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గురుస్వామి, తరతరాలుగా చంద్రమౌళి గురుస్వామి తనయుడు బ్రహ్మశ్రీ వెంకటేష్ చంద్రమౌళి గురుస్వామి గారు ఉన్నారు. స్వామివారిని అడిగి అసలు మాలధారణలో ఉన్న నియమాలేంటి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఆ హరిహర సుతుడు అనుగ్రహం కావాలంటే గురుస్వామి దగ్గర మాలధారణ చేసిన వాళ్ళు ఎలా ఉండాలి, అన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామితో మాట్లాడదాం. స్వామియే శరణమయ్యప్ప. మాలధారణ చేసిన అతను పాటించాల్సిన నియమాలు ఏంటి? ఉదయం నుంచి మాల వేసుకున్న వాళ్ళు రాత్రి పడుకునేంత వరకు ఎలా ఉండాలి, దీక్ష నియమాలు ఎలా ఉంటాయి, ఆహారపు అలవాట్లు ఎలా ఉంటుంది, వస్త్రధారణ ఎలా ఉంటుంది, ఏ వస్త్రం వేయాలి, ఫస్ట్ ఇలా తీసుకోండి. ముందు వస్త్రం నుంచి స్టార్ట్ చేస్తాం. నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి అయ్యా నీ ఉండే హృదయములో సంచలమే లేదు. కింద ఒకటి కామెంట్ చేస్తాడు వెంటనే, ఏమయ్యా అయ్యప్ప అంటే బ్లాక్ కదా, నువ్వు కాషాయం వస్త్రం ధరించావా? అక్కడ శబరిమలలో అయ్యప్పకు పూజ చేసే తంత్రివర్లు కానీ మేల్చంతులు కానీ ఏ దేవాలయంలో అర్చకులైనా పతీత వస్త్రం తెల్లటి వస్త్రంతోనే కదా పూజ చేస్తారు. ఆ స్వామికే కదా మన దీక్ష ఉంటున్నాం. ఇక్కడ వస్త్రము బ్లూ వస్త్రం నల్లటి వస్త్రం వేసుకుంటే శని ప్రీతి పొందుతారు. వేసుకోండి, మీకు తోచింది వేసుకోండి, కానీ నియమంగా ఉండండి. అదే చెప్పాం. ఆ దీక్ష వస్త్రం. మరి ఎన్నింటికి నిద్ర లేవాలి? మనం సివిల్గా ఉన్నప్పుడు మాలలో లేనప్పుడు ఎన్నింటికి నిద్ర లేస్తాం? 7 8 ఇష్టం వచ్చినట్టు అన్డిసిప్లిన్గా లేస్తాం. దొరుకుతావు స్వామి నాకు 40 రోజులు, నేను సూర్యోదయాత్ పూర్వం లేపుతానని చెప్పి తెల్లవారుజామున 3:30 4 లేపేస్తాను. సరే, ఇప్పుడైతే వాతావరణం కొంచెం మామూలుగా ఉంది కాబట్టి మామూలుగా స్నానం చేసేస్తున్నాం. ఇంకా కార్తీక మాసంలో విపరీతమైనటువంటి చలి వచ్చే రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్లో కొంచెం డిఫరెన్స్ వచ్చింది అనుకోండి. ఆ చలి స్నానం చేసి బాత్రూమ్కి వెళ్ళాలంటే ఇలా చెయ్యి ఇలా పెడతారు, నల్లా ఓపెన్ చేసి ఆ పైప్ ఓపెన్ చేసి ఇంకా కురిసాం ఎక్కడ స్వామి స్నానం అయిందా, ఇంకా చాలామంది స్నానం చేయాలంటే ధనధన స్వామియే 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 స్నానం అయిపోతుంది. స్నానం అవ్వగానే బట్టలు కట్టుకోవాలి, నల్ల బట్టలు. మనం నిత్య జీవితంలో బొట్టు పెట్టుకోవడం చాలా మర్చిపోయాం కదా, అది ఎక్కడ ఉందో కూడా తెలియదు మన ఇంట్లో బొట్టు. ఇప్పుడు దొరుకుతా నాకు నల్ల బట్టలు అని చెప్పి తెల్ల బొట్టు, పసుపు బొట్టు, కుంకుమ బొట్టు, నల్ల బొట్టు, ఇన్ని రకాల బొట్లు పెట్టిస్తాడు అయ్యప్ప. మన దగ్గర బొట్టు పెట్టుకున్నాం. తర్వాత గురుస్వామి గారు చెప్తారు పూజ చేయాలి, ఉదయం సాయంత్రం పూజ చేయాలి అని. ఇప్పుడు నేను చెప్పాను, ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను ఏమేమి చేయాలి పూజల్లో, ఏమేమి మంత్రాలు చెప్పాలని. అవన్నీ పాఠం చెప్తుంది. అందులో ముఖ్యంగా శరణఘోష, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, హరిహర సుధనే శరణమయ్యప్ప, కన్నిమూల భగణపతి భగవానే శరణమయ్యప్ప. ఇవన్నీ 5-6 శ్లోకాల వరకు బాగుంటుంది. 7వ శ్లోకం నుంచి మధ్యాహ్నం పూజ ఎక్కడ, సాయంత్రం పూజ ఎక్కడ, సాయంత్రం ఎక్కడ, అక్కడెక్కడ వెళ్ళాలి. హరిహర సుధన ఆనంద కీర్తన అయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఈ పూజ కాదు, కనెక్టింగ్. ఇప్పుడు మీరు ఎలా యూట్యూబ్ ద్వారా మమ్మల్ని చూస్తారో, టెక్నాలజీని ఎలా వాడుకొని చూస్తున్నారో, అలా మీ సన్నిధానంలో ఉన్న అయ్యప్ప దగ్గర కూర్చొని కనెక్ట్ అవ్వండి. స్వామి నాకు శ్లోకాలు చెప్పడం రావట్లేదు, నాకు అనుగ్రహం ఏంటని కళ్ళు మూసుకొని చూస్తుండగా ఆ స్వామివారి యొక్క ఆ దివ్యమంగళ రూపం అలా కనబడాలి. ఎలా కనబడాలి? కలలునా ఈలలునా ఈ కాలచక్రములో. ఎలా పిలవాలి స్వామిని? తెరచిన కను మూసిన నీ రూపమే నిలిచే. అయ్యప్ప జన్మ జన్మలకైన నిన్ను మరువనా తరమా, అఖిలాండేశ్వర మహాశాస్త శరణమయ్యప్ప. ఈ ఫీలింగ్ రావాలి. అలా అనుభూతితో స్వామివారి దగ్గర పూజ చేయాలి. పూజ చేశారు. పూజ చేసిన తర్వాత మనము ఉదయం బెడ్ కాఫీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం,
మామూలు టైంలో చాయ్ బిస్కెట్ ఎంత తీసుకుంటాం, సాయంత్రం మళ్ళీ 4 గంటలకు బిస్కెట్ చాయ్ తీసుకుంటాం, మళ్ళీ సాయంత్రం మీద రోడ్డు మీద పడి గప్చిప్పులు చెత్త చెదారం తింటాం. రాత్రి కొంతమంది ఉత్తములు గుర్రం ఎక్కుతారు, ఎప్పుడు దిగుతారో తెలియదు, అలా ఎక్కుతారు, అలా చేస్తారు. ఇన్ని రకాలైనటువంటి ఆహారపు అలవాట్లు మాల వేసుకోవడానికి ముందు సివిల్గా ఉన్నప్పుడు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏకభుక్తం, స్వామివారి యొక్క నామస్మరణతో ఏకభుక్తం. మధ్యాహ్నం పూట ఒక పూట భోజనం, రాత్రి అల్పాహారం. ఈ 48 రోజులు ఆయిల్ ఫుడ్ ఏది తినకూడదు. ఒకవేళ ఇలాంటి ఫుడ్స్ అన్ని రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు తినడం వల్ల ఏమవుతుందంటే మన నిద్ర వస్తుంది, మధ్యాహ్నం పుట్టనో ఎక్కువ నిద్ర వస్తుంది, వీర్యం స్ఖలితం అయిపోయి మన బ్రహ్మచర్య దీక్ష భంగం అయిపోతుంది. అందుకని ఆహారపు అలవాట్లను అణుచుకోవాలి. ఎవరిని పిలిచినా స్వామి, స్వామి శరణం స్వామి అని పిలవాలి. అమ్మ స్వాముల్ని మాత మాళిగే పురత్తమ్మ అని పిలవాలి. ప్రతిరోజు గురుస్వామికి నమస్కారం చేయాలి, తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి. ఎవరు కనబడ్డా వాళ్ళకి దారిలో మీరు కారులో పోతున్నా, స్కూటర్లో పోతున్నా, ఏ అయ్యప్ప కనబడ్డా స్వామి శరణం అని చెప్పండి. ఆ ఒక్క క్షణం. ఇదే కాకుండా సర్వకాల సర్వావస్థలయందు ఏమని చెప్తున్నాం, స్వామి నేను గురుముఖదా ఈరోజు దీక్ష తీసుకుంటున్నాను, నా దీక్షలో ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా నాకు అనుగ్రహించు, సదా సర్వకాల సర్వావస్థలయందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అనే తారక మంత్రాన్ని పట్టువిడుకో జపిస్తాను స్వామి అని చెప్పి గురుస్వామి పాదాల ముక్కి ప్రమాణం చేసి మనం మాల వేసుకున్నాం. ఆ సమయంలో ప్రతి ఒక్కరిని కూడా మనం స్వామిని పిలుద్దాం. సరే, మధ్యాహ్నం భిక్ష అయిపోయింది, సాయంత్రం ఏం చేయాలి? మళ్ళీ స్నానం చేయాలి. స్వామి సూర్యాస్తమనంలోపు ఇమీడియట్గా స్నానం చేసేయాలి, పూజలు చేయాలి. ఈ నియమాలు ఉన్నాయి. కానీ ఒక డాక్టర్కో లేదా వృత్తిపరంగా వాళ్ళు టూర్లలో ఉన్న వాళ్ళకి సాయంత్రం 6ంటికి స్నానం చేయాలంటే ఒక డాక్టర్, ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ ఉన్నాడు అనుకుంటాం. ఒక ఉదాహరణ చెప్తున్నాను. అతనికి సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు డాక్టర్ ఉంటాడు. అప్పుడు అతను పూజల్లో ఉంటే ఆ డాక్టర్ దగ్గర కలవలేడు, అతను టార్గెట్ పోతుంది, ఉద్యోగం కూడా కాస్త పోతుంది. అలాంటప్పుడు అతను తన వృత్తి కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు స్నానం చేసి అప్పుడు పూజ చేసుకోవాలి. సరే, స్నానం చేయాలి. సాయంత్రం స్నానం చేసాం. ఈ పై మీద ఉన్నటువంటి శరీరం మీద ఉన్నటువంటి బట్టలు ఏం చేయాలి? పిండాలి. మన ఇంట్లో సివిల్గా ఉన్నప్పుడు, మాల్లో లేనప్పుడు మన ఇంట్లో వాషింగ్ మిషన్ ఎక్కడుందో తెలుసా? సర్ఫ్ ఎక్కడుందో తెలుసా? ఇలా విసిరేస్తే ఇంట్లో మాతస్వామి బట్టలు, మనం విడిచిన బట్టల దగ్గర నుంచి అన్నీ ఉతికి ఆరేసి ఐరన్ చేసి తీసుకొచ్చి ఇస్తేనే అందులో కొంచెం ఇట్లా ఐరన్ ఇలా చెడిపోతే ఏం పని, నేను ఉద్యోగానికి పోతున్నా, ఆఫీస్కి పోతున్నా, నాకు మీటింగ్స్ ఉన్నాయి, ఐరన్ తగ్గింది, ఏం చేస్తున్నావు అని అరిచాం కదా. దొరుకుతావు నాకు 41 రోజులు అని చెప్పి మన బట్టల్ని మన చేతిని పిండకుండా పిండిస్తాడు అయ్యప్ప ఉదయం సాయంత్రం. అప్పుడు అనిపించాలి, ఆహా మాతస్వామి నా కోసం ఇంత కష్టపడిందా. అలా ఒక్కసారి అనుకొని చూడండి, అయ్యప్ప అనుగ్రహం మీకు సంపూర్ణంగా వస్తుంది. మీ బట్టలు మీరే పిండుకోవాలి, పిండుకొని చక్కగా ఆరేసుకోవాలి. అండర్వేర్స్ ఒక 2-3 ఎక్స్ట్రా తెచ్చుకోండి, తప్పేం లేదు. ఎప్పుడూ స్నానాల అవసరం ఉంటుంది కాబట్టి మొలదారం మార్చుకోవాలి. మాల వేసుకునే రోజు జంజం ఉంటే జంజం మార్చుకోవాలి, బట్టలు వేసుకోవాలి. ఒక చిన్న బెడ్షీట్, ఆహారం సాయంత్రం పడి పూజ అవ్వగానే మళ్ళీ పూజ. దాని తర్వాత అల్పాహారం లేదా ఫలాహారం తినండి, తప్పేం లేదు. శరీరంలో ఉన్నటువంటి ఆ చెడు అంతా పోయి ఆరోగ్యవంతులుగా ఉంటారు. కింద భూశయనం, వచ్చిన బెడ్షీటో ఏదో ఒకటి వేసుకొని భూమి మీద పడుకోవాలి. మనం మంచి మెత్త మీద బెడ్ మీద పడుకున్నాం కదా, ఇప్పుడు భూశయనం. తర్వాత ఇదంతా అయిన తర్వాత స్వామి కాస్త నిద్ర రావట్లేదు, నామస్మరణ చేయండి, ఈ అష్టోత్తరాలు పారాయణం చేయండి. పూజ చేసేటప్పుడే చెప్పాలి, అవన్నీ లేదు. ఖాళీగా ఉన్న సమయంలో అంతా ప్రాక్టీస్ చేయండి, అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ చేయండి. మీరే గురుస్వామి అయిపోతారు. గురుస్వామి అవ్వడానికి క్వాలిఫికేషన్ ఇదే. ఈ శ్లోకాలు నేర్చుకుంటే చాలట. అంత అద్భుతమైనటువంటి దీక్షను చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కమోడిటీస్, చేసే ప్రయోగాలు. కానీ స్వామి అనుగ్రహం పొందడానికి కనెక్టింగ్ మాత్రమే. ఎలా? ఇంతకుముందు చెప్పాను కదా, తెరచినా కన్ను మూసినా నీ రూపమే నిలిచే. ఆ రూపం ఉన్నంతసేపు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మీ దగ్గర స్థిరవాసమై ఉండి 48 రోజులు మీకు అనుగ్రహించి తన యాత్రను తనే దగ్గర నుండి చేయించుకుంటాడు. వీటన్నిటికంటే గొప్పదేమంటే మనం ఒక దేశ సేవ చేస్తున్నాం. ఈ 48 రోజులు బ్రహ్మచర్య దీక్ష ఉండి కొత్తగా శిశు ఆగమనాన్ని ఆపుతున్నాం. ఇది ఒక రకమైనటువంటి జనాభా అందరికి ఇచ్చేది. ఇక్కడ చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో ఉష్ణం తగ్గుతుంది, ఆరోగ్యం. ఇక్కడ అనుగ్రహం, ఆరోగ్యం. ఏకభుక్తం చేయడం వల్ల శరీరం అంతా క్లీన్ అవుతుంది, ఆరోగ్యం. ఈ నామస్మరణ శ్లోకాలన్నీ చెప్తుండగా నాభి నుంచి ఇలా గట్టిగా ఓం శ్రీ స్వామియే
అలా అనగానే నా పొట్టనే చూడండి ఎలా లోపలికి వెళ్ళిపోయింది, ఆ బొడ్డు వరకు ఇలా వెళ్ళిపోయింది. శరణమయ్యప్ప అనగానే ముందుకు వస్తుంది. అంటే ఆటోమేటిక్గా పంపింగ్ కావాల్సినటువంటి ఆక్సిజన్, ఇక్కడ అనుగ్రహం వచ్చింది, ఇక్కడ ఆరోగ్యం వచ్చింది. 2 పూట్ల స్నానం చేయడం వల్ల శరీరంలో ఉష్ణం తగ్గింది, ఏకభుక్తం చేయడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది, బ్రహ్మచర్య దీక్ష ఉండడం వల్ల దేశ సేవ అవుతుంది. ఎన్నండి కాలుకు చెప్పులు లేకుండా నడుస్తాం, శరీరంలో అంతా అక్యుపెన్షింగ్ అయ్యి. ఇప్పుడున్న సమాజంలో ఏం చేస్తున్నాం, లక్ష్మి నడయాడే ఇంటిలో కూడా గ్రానైట్ మార్బుల్ వేసిన ఇంట్లో కూడా చెప్పులు రోడ్డు మీద వేసుకోవాల్సిన చెప్పులు నట్టింట్లో వేసుకొని తిరుగుతున్నారు. లక్ష్మీదేవి ఒప్పుకుంటుందా? దొరుకుతావు నాకు 41 రోజులు అని చెప్పి మీ ఇంటి నుంచి మొదలు పెడితే, మీ గల్లీ దగ్గర నుంచి మొదలు పెడితే తన సన్నిధానం వరకు 48 రోజులు చెప్పులు లేకుండా నడిపిస్తున్నాడు. అందులో ఉన్న ఆరోగ్య సూత్రం ఏమంటే రాళ్ళు రప్పులు ఏదైనా గుచ్చుకుంటే అది అక్యుపెన్షన్ అయ్యి ఆరోగ్య నకశిక పర్యంతం ఆరోగ్యం ఉంటుంది. ఆ చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి కళ్ళుం ముళ్ళుం కాళ్ళకు మెత్తై స్వామియే అయ్యప్ప అంటే కళ్ళు ముళ్ళుం, కళ్ళు అంటే రాళ్ళు, ముళ్ళు అంటే ముళ్ళులు, ఇవన్నీ గుచ్చుకుంటుంటే కాళ్ళకు మెత్తలాగా అయిపోతుందట. అవన్నీ గుచ్చుకుంటే అవన్నీ కూడా అక్యుపెన్షన్ అయ్యి ఆరోగ్యవంతులుగా ఉంటారట. ఇలా దీక్షను చెయ్యండి. ఎందుకు అనుగ్రహం ఏంటండి అయ్యప్ప, మీ ఇంట్లోనే స్థిరవాసం ఉంటాడు. శరణమయ్య. మరి మాలధారణ చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులు, భార్య, వీళ్ళందరూ ఎలాంటి నియమాలు పాటించాలి? ఇది చాలా ఆలోచింపజేయవలసినటువంటి ఒక విషయం. ఏమంటే ఈయన మాల వేసుకున్నారు కదా, ఈయన ఇంట్లోనే ఉండాలా లేదా ఎక్కడైనా సన్నిధానం పెట్టుకొని ఉండాలా? ఒకవేళ ఇంట్లో ఉంటే ఆ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య పిల్లలు ఏం చేయాలి? సన్నిధానంలో ఉండడం కరెక్టా, ఇంట్లో ఉండడం కరెక్టా? ఇవి కూడా ఈ ప్రశ్నలో ఒక భాగమే అనుకోవచ్చు. మనం మాల వేసుకునేది మన భార్య పిల్లలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ బాగా ఉండడం కోసం తీసే ఒక దీక్షనే ఈ యొక్క అయ్యప్ప దీక్ష. మరి నేను ఇక్కడ ఉండనండి, ఎక్కడో ఒక సన్నిధానం పెట్టుకొని ఉంటానంటే, మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ వేరే ఊరిలో ఉన్నారనుకుందాం, మీ భార్య మీ పాప మాత్రమే ఇక్కడ ఉంది, పాపకు హై ఫీవర్, మీరు సన్నిధానంలో ఉంటారు, ఇంటికి రారు, ఆ పాపను ఎవరు తీసుకుపోయి చూపించాలి? నేను మాలేసుకున్నా, నాకు సంబంధం లేదు, మా ఇంట్లో ఆడవాళ్ళు మేము ముట్టుకోమంటే చేయం. ఏమండి, మీరు బ్రహ్మచర్య దీక్ష ఉన్నారు కానీ సన్యాస దీక్ష తీసుకోవట్లేదు. మీరు మాల వేసుకున్న 40 రోజులు మీరు బ్రహ్మచర్యం ఉంటున్నారు. అందుకని మీ భార్య అయిపోకుండా కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు పడి పూజ చేస్తే మీ పక్కన మీ శ్రీమతి కూర్చొని పూజ చేయాలి. అది తాకినంత మాత్రాన ఏం కరెంట్ రాదు. మనం ఏమని చెప్తున్నాం, మాళగిపురం అమ్మ అని అంటున్నాం. అంతటి పవిత్రమైనటువంటి దీక్ష. మీరు మాల వేసుకున్నారనుకుంటాం, మీ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అన్ని రకాల వయసు పడిన తర్వాత వారికి ఉన్నటువంటి శరీర ఉపాధులు ఉంటాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు త్వరగా ఆహారం చేస్తే మీరు తిన్న తర్వాత ఆ ప్రసాదాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ తీసుకోవాలి అనేది ఒక లెక్క. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు చూసారా, మీ ఇంట్లో అయ్యప్ప దీక్ష పీఠం పెట్టుకొని మీ స్వామి ఉన్నారు, మీరు వారికంటే ముందు లేచి ఇల్లంతా తుడిచి చక్కగా ఆ స్వామి ఆ నామస్మరణతో, ఇంతకుముందు కాలంలో మీరు గమనించున్నారా, ఇప్పుడు ఆ సౌండ్ మనకు వినడం మర్చిపోయాం. అప్పట్లో వాకింగ్ వెళ్తాం అనుకోండి, 4 గంటలకు 5 గంటలకు అట్లా వెళ్ళేటప్పుడు ఏ ఇంటి బయట పైన కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని ఆ సౌండ్ వినబడుతూ ఉండేది, ఆ రేడియోలోనో టీవీలోనో అంతా. ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయింది. ఈ అయ్యప్ప నామస్మరణతో అయ్యప్ప ఆ కల్చర్ని తీసుకొని వస్తున్నాడు. ఆ ఇల్లంతా లైట్ వేసి ధూపం వేసి ఆ ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా స్నానం చేయండి, తలస్నానం చేయండి చక్కగా. ఏమండి, మాకు ఆరోగ్యం కుదరదండి, 2 పూట్ల తలస్నానం చేయాలండి. ఈ మాల వేసుకున్న స్వామి చేస్తున్నారు కదా, ఇంట్లో వాళ్ళకి కనీసం ఒక్కసారైనా ప్రయత్నం చేయండి. తర్వాత ఈ మాల వేసుకున్న స్వాములు కూడా, మీలో షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, మీరు డాక్టర్ పరిధిలో ఉన్న వాళ్ళు చూస్తారా, గురుస్వామి లేదా నా మాట వినకండి. మీ డాక్టర్ గారు ఏది చెప్తే ఆ మాట విని మీ యొక్క ఆహార అలవాట్లు. ఇప్పుడు కొంతమంది ఎవ్రీ 3 అవర్స్ ఒకసారి బ్రేక్ ఫాస్ట్ కావాలి అంటారు, ఏదో తినాలి ఒక స్నాక్స్లో ఇదని. అందుకని అడ్డమైన ఆయిల్ ఫుడ్స్ అంతా తినకుండా ఏది డాక్టర్ చెప్తారో దాని ప్రకారం షుగర్ పేషెంట్స్కి మాత్రం ఆహార నియమాల్లో ఒక చిన్న ఉపశమనమే, కానీ ఆయన తింటున్నారని కనబడ్డ ప్రతి ఒక్కరు తినడం కాదు. అది కూడా లిమిట్గా ఎంత తినాలో అంతే కొంత తిని ఆ షుగర్ పేషెంట్స్ అలా తినాలి. ఇంట్లో వాళ్ళు సాయంత్రం పూట మళ్ళీ స్నానం చేయాలండి, ఆయనకి వండి పెడతాం కదండి, అవకాశం ఉంటే చేయండి. మీరు కేరళ రాష్ట్రంలో పోయండి, వృద్ధులు సైతం ఉదయం సాయంత్రం స్నానం చేస్తారండి. అక్కడ రెగ్యులర్గానే, ఈ దీక్షలో కాదు, రెగ్యులర్గానే చేయడం వల్ల శరీరంలో ఉన్న మాలిన్యం అంతా పోతుంది. ఎందుకంటే పడక మీద పడుకుంటాం, అటు ఇటు తిరుగుతాం, తలకి శిరసే కదా ముఖ్యం. ఆ సరే అవకాశం ఉంటే స్నానం చేయండి ప్రతిసారి, మంచిదే. పెద్దవాళ్ళకి ఇది ఒక ఎగ్జామ్షన్, ఇంట్లో వాళ్ళకి మీరు ఎలా ఉంటారో అలా ఉండండి, కానీ ఖచ్చితంగా స్త్రీమతి అయితే అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఏమండి, మా వారే మాలేసుకున్నారు, మరి మా ఇంట్లో వాళ్ళందరూ మధుమాంసాలు స్వీకరించవచ్చా? ఏమండి, మనం దేవాలయానికి వెళ్తున్నాము,
ఆ దేవాలయానికి ఇంటిల్లిపాలు వెళ్ళేటప్పుడు మధుమాంసాలు స్వీకరించవచ్చా? ఆ ఒక్క స్వామి దీక్ష తీసుకుంటే సాక్షాత్ మనం దేవాలయానికి వెళ్తాం, కానీ మాల వేసుకున్న స్వామి మన ఇంటికి వచ్చేస్తే మన ఇల్లే దేవాలయం అయిపోయింది కదా. మరి దేవాలయంలో ఇవన్నీ చేయొచ్చా? లేదు. ఈ 48 రోజులు ఈ ఫుడ్ నియమాలు ఖచ్చితంగా పాటించాలి, తప్పదు. తర్వాత ఎలా వాళ్ళకి ఏమైనా నియమాలు ఏమైనా ఉంటుంది, ఈయన లేవడానికి ముందు వాళ్ళు లేవాలంటే లేవాలి కదా. ఒక 48 రోజులు ప్రాక్టీస్ చేద్దాం. అది మళ్ళీ రానున్న 324 రోజులకి అది ఒక నానుడిగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, డిసిప్లిన్ అవుతాం. 8ంటికి నిద్ర లేసాం, 5:30 లేద్దాం. మన ఇంట్లో అయ్యప్ప ఉన్నాడు కదా, అందరం ఆయన అక్కడ లోపల కూర్చొని సన్నిధానంలో పూజ చేస్తుండగా మీరందరూ బయట కూర్చొని ఆయన స్వామి అంటే మీరందరూ శరణమయ్యప్ప అని చూడండి, అనుగ్రహం ఎలా వస్తుందో అలా ఇంటిలిపాలు అనుగ్రహం పొందేద్దాం. శరణమయ్యప్ప. స్వామి ఇప్పుడు మాలను వేసుకున్న తర్వాత మొట్టమొదటి కన్యస్వామి అని, తర్వాత కత్తి స్వామి కదా, ఇలా స్వాములు ఎన్ని రకాలుగా స్వాముల పేర్లు ఉంటాయి. ఎప్పుడు గురుస్వామి అవుతాడు అదొకటి. అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల మాలను విసర్జన చేయాల్సి వస్తుంది. ఎలాంటి సంఘటనలు జరిగితే విసర్జన చేయాలి? మంచి ప్రశ్న. ఏమంటే గురుస్వామిగా ఉన్నవారు, కన్యస్వామిగా ఉన్నవారు ఈ యొక్క సింబల్స్ వేసుకొని 18కి 18 సింబల్స్ ఉన్నాయంటే ఉన్నాయి. అది ధరించే వాళ్ళు ధరిస్తారు. కన్యస్వామి, కత్తిస్వామి, గంటస్వామి ఈ 3 మాత్రమే అందరూ ధరిస్తారు. 18వ యాత్ర నారికేల స్వామి అంటారు. ఇలా ఒక సింబల్తో స్వామివారి యొక్క నారికేలాన్ని తీసుకుపోయి అక్కడ శబరిమలలో పాతి వచ్చేవాళ్ళు. ఇంతకుముందు అది ఎందుకంటే అప్పట్లో వాటర్ బాటిల్స్, వాటర్ అంతా దొరికేది కాదు కాబట్టి ఈ పాదయాత్రగా వెళ్ళేవాళ్ళు ఆ కొబ్బరి నీళ్ళనే దాహశాంతిగా తీర్చుకునేవాళ్ళు. ఇప్పుడు శబరిమల ఎంత బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి కొబ్బరి చెట్టు అక్కడ అలవ్ చేయట్లేదు. దానికి ప్రతిగా బంగారంతో కానీ వెండితో కానీ కొబ్బరి చెట్టు చేసి దాన్ని ఇరుముడిలో వేసి దాని హుండీలో వేస్తే స్వామివారి యొక్క కైంకర్యానికి ఆ వస్తువుతో ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటారు కాబట్టి ఇరుముడిలో కొబ్బరి చెట్టును వేసుకొని శబరిమలకి వెళ్ళొచ్చు. ఇదొక్కటి. తర్వాత ఈ యొక్క దీక్షలో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే మాల వేయాలా, తీసేయాలా, లేకపోతే మనం దీక్షలో ఉన్నాం కదా మనకు వాళ్ళకి సంబంధం లేదని ఉండిపోతామా? ఒక ఉదాహరణకు ఎత్తుకుంటాం. అమ్మమ్మ, నానమ్మ జనరల్గా ఒక ఉదాహరణ. తర్వాత తాతయ్య, నాన్నగారు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్య, ఆఖరికి స్నేహితుడు, ఇవన్నీ ప్రతి ఇంట్లో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటుందండి. ఒక 1% ఆర్ 2% మాల అయిపోయే వాళ్ళు ఉన్నారు ప్రతిసారి కూడా. అమ్మ నాన్న చనిపోతే 1 ఇయర్, భార్య చనిపోతే 1 ఇయర్, అన్నదమ్ములు చనిపోతే 6 నెలలు, తాతయ్య వాళ్ళు, నానమ్మ వాళ్ళు చనిపోతే 48 రోజులు, అమ్మమ్మ తాతయ్య చనిపోతే 13 రోజులు, మేనమామ చనిపోతే 13 రోజులు, మన పిల్లలు చనిపోతే బ్రహ్మచారిగా చనిపోతే 13 రోజులే, వాళ్ళకి వివాహం అయిందంటే కూడా 13 రోజులే. ఆఖరికి స్నేహితుడు చనిపోయినా అది మీ యొక్క విచక్షణకు వదిలేస్తున్నాను. వాళ్ళతో చిన్నప్పటి నుంచి ఆడుకొని ఉంటారు కదా, హే మామ, మచ్చ, నాన్న, అన్న, హే అన్న, బాయ్ అన్న, ఇలా మాట్లాడుకొని ఆడుకొని ఉంటారు కదా. అక్కడ చనిపోయి ఉంటే శబరిమల అయ్యప్ప ఎక్కడ పోడండి, ఈసారి కాకపోతే ఇంకోసారి కూడా చూడొచ్చు. ఆ చనిపోయిన వాళ్ళని మీ అమ్మమ్మ గారు, నాన్నగారు, తాతగారు అనుకుందాం, ఒకసారి మిమ్మల్ని ప్రేమించి ఉండరా, లాలించి ఉండరా? ఇక్కడ హ్యూమానిటీ తీసుకుందాం, ఆచారం వదిలేసి హ్యూమానిటీని చూసుకుంటాం. ఎంతో ప్రేమగా ఉంటారు కదా. ఆఖరికి చనిపోయినప్పుడు కూడా చూడకపోతే మీలో ఒక భావన ఉంటుంది, నేను అయ్యప్పలో ఉండిపోయాను, లాస్ట్కి నేను చూడలేదే అనే ఒక భావన మీ మైండ్లో జీవితకాలం మీరు చనిపోయేంత వరకు ఉండిపోతుంది. ఆ సమయంలో మాల ఇప్పండి. ఎవరు దుఃఖంలో ఉన్నారో ఆ దుఃఖంలో పాల్గొనండి. తర్వాత అవకాశం ఉంటే 13 రోజుల తర్వాత 41 రోజులకు అవకాశం ఉంటే మాల వేసుకోండి, లేదా సివిల్లో వెళ్ళిరండి. ఈ చనిపోయినప్పుడు మాల ఇప్పాలా లేదా అని ఇక్కడ గుండె మీద చేసుకొని నిర్ణయం తీసుకోండి. మాలాంటి వీడియోలు చూసో ఇంకొకరి దగ్గర అడిగో చేయకండి. నేను ఇప్పుడు అక్కడ ఉండడం, ఆ చనిపోయిన వాళ్ళ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళని పరామర్శించడానికి మానవతా దృక్పథంతో మీరు అక్కడ ఉండాలా లేదా అని ఆలోచించుకోండి. అయ్యప్ప ఎక్కడ పోడు, కానీ ఆ చనిపోయిన వాళ్ళని ఇప్పుడు చూడకపోతే జీవితకాలం చూడరు. మీకు ఆ యొక్క తప్పు చేసిన భావన మీకు జీవితకాలం ఉండిపోతుంది. శరణమయ్యప్ప.